ప్రపంచ దేశాల్లో శీతాకాల హిమపాతం అధికంగా ఉంది. క్రమంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఇబ్బందుల్లోకి పడేశాయి. చైనాలోనూ మంచు అధికంగానే కురుస్తోంది. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అయితే ఇదో పార్శ్వం మాత్రమే. మరోవైపు అందమే అందం. ధవల వర్ణంలోనే మంచును కప్పుకున్న ప్రకృతి మానసికోల్లాసానికి కేంద్రంగా మారింది. హిమపాతం వల్ల ఉష్ణోగ్రతలు పడిపోవటంతో చైనా అంతటా చల్లదనం పరుచుకుంది. జలపాతాలు సైతం గడ్డకట్టుకుపోయాయి. మంచు ముద్దల్లా మారిన నీరు చెట్లను చూసేందుకు ప్రజలు వివిధ పర్యాటక కేంద్రాలకు పోటెత్తుతున్నారు. జియు జైజౌలోని లోయ శీతాకాల అందానికి పెట్టింది పేరు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా ఐస్ ఫాల్ వేడుకలు నిర్వహిస్తుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టే ఈ ఫెస్టుకు స్థానికులే కాక విదేశీ పర్యాటకులు తరలివస్తారు. మంచు ముసుగు ధరించిన కొండా కోనలు తమదైన సౌందర్యంతో కట్టిపడేస్తున్నాయి. సాధారణంగా కనిపించే పచ్చదనం అంతా తెలుపు రంగును పులుముకుంది. జలపాతాల సవ్వడి మోగబోయినప్పటికీ మరింత అందంతో ఆకట్టుకుంటోంది. శీతాకాలం చైనాను ఇబ్బంది పెడుతుంది. అంతకు మించి ప్రకృతిని శోభాయమానంగా తీర్చిదిద్దుతుంది. అందుకే చలి చంపేస్తున్న ఐస్ ఫాల్ అందాలను ఆస్వాదించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.